సోషల్ మీడియా వేదికగా యువత తీసుకొచ్చిన కాక్రోచ్ జనతా పార్టీ ఉద్యమం దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. సమాజంలోని అవినీతి, నిరుద్యోగం, విద్యా వ్యవస్థలోని లోపాలను నిరసిస్తూ పుట్టుకొచ్చిన ఈ డిజిటల్ ఉద్యమంపై ఏపీ డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఢిల్లీ వేదికగా కీలక వ్యాఖ్యలు చేశారు. జాతీయ సమైక్యత కోసం ఢిల్లీలో నిర్వహించిన జనసేన ప్రత్యేక సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ సరికొత్త రాజకీయ పరిణామాన్ని సుమతి శతకంతో పోల్చారు. చలిచీమలన్నీ ఒక్కటైతే ఎంతటి బలమైన పామునైనా చంపేయగలవన్న పద్యాన్ని గుర్తు చేస్తూ సమాజంలో చిన్న శక్తులుగా కనిపించే వ్యక్తులు కోట్ల సంఖ్యలో ఏకమైతే వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపగలరని పవన్ కళ్యాణ్ విశ్లేషించారు. అయితే ఆ ప్రభావం మంచి వైపు అయినా ఉండొచ్చు, లేదా చెడు వైపు అయినా మారొచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. దేశ సమగ్రతను దెబ్బతీసేందుకు కొన్ని శక్తులు ప్రయత్నిస్తున్నాయని, సమాజంలో చీలికలు తెచ్చే ఇలాంటి ఆలోచన పట్ల యువత అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. విభజనవాదానికి తావివ్వకుండా దేశ శ్రేయస్సు కోసం అందరూ ఐక్యంగా పోరాడాల్సిన అవసరం ఉందన్నారు. ఇదే వేదికపై జనసేన 12 ఏళ్ల రాజకీయ ప్రస్థానాన్ని కూడా పవన్ కళ్యాణ్ గుర్తు చేసుకున్నారు. కేవలం పదవులపై ఆశతో కాకుండా దేశ సంక్షేమమే లక్ష్యంగా పార్టీని స్థాపించామని, ఈ ప్రయాణంలో ఎన్నో ఓటములను, అవమానాలను తట్టుకొని నిలబడ్డామని చెప్పారు. నాడు కేవలం 1,00,000 మంది సభ్యులతో మొదలైన జనసేన నేడు 20 లక్షల మందికి పైగా సభ్యులతో బలమైన శక్తిగా ఎదిగిందని హర్షం వ్యక్తం చేశారు. ప్రస్తుత రాజకీయాల్లో 21 మంది ఎమ్మెల్యేలు, 3 ఎంపీ స్థానాలను గెలుచుకొని కూటమి ప్రభుత్వంలో కీలక భాగస్వామిగా మారామని స్పష్టం చేశారు. మరోవైపు తెలంగాణ విభజన అంశంపై స్పందిస్తూ తాము తెలంగాణ ఏర్పాటును ఎన్నడూ వ్యతిరేకించలేదని, అయితే అప్పట్లో కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని విభజించిన అనాలోచిత తీరు వల్లే తీవ్ర అశాంతి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ ఇప్పటికీ తన పాత ధోరణిని మార్చుకోలేదని, తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజున హైదరాబాద్లో తన సభను అడ్డుకోవటమే అందుకు నిదర్శనమని పవన్ కళ్యాణ్ విమర్శించారు.